హలో! మనవలు, పిల్లలు అందరూ వచ్చి కూర్చోండి. మళ్ళీ ఇంకో కథ చెప్తాను. అది కూడా వినాయకుడి కథే. మళ్ళీ చెప్పుకుందాం. మరి వినాయక చవితి వస్తోంది గదా! 9 రోజులు నవరాత్రులు చేసుకోవాలి. పూజలు చేసుకోవాలి చక్కగాను. దేవుడికి వినాయకుడికి గుంజీలంటే ఇష్టం. గుంజీలు తియ్యాలి. ప్రదక్షిణలు చెయ్యాలి. ఆ! వినాయకుడి పాటలు పాడుకోవాలి. ఎన్నో ఉన్నాయి. ఎన్నో సరదాలు. సరే. ఇప్పుడు కథ ప్రారంభించుకుందాం. వినాయకుడు ఈయనకి ఒక తమ్ముడు కూడా పుట్టాడు. ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆయన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటారు. సరే వీళ్ళిద్దరు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు. అయ్యేసరికి శివుడు శివుడు వాళ్ళ తండ్రి అన్నమాట. ఆయన ఏం చేశారంటే, మనకి చాలా గణాలున్నాయి మన దగ్గర. అంటే గణాలు అంటే ఆయన దగ్గర ఉండే ఆహ్, ఆయన చెప్పిన మాట వినే వాళ్ళందరూనన్నమాట. శివుడే ఆజ్ఞాపిస్తే ఆ పనులు చేస్తూ ఉంటారు వాళ్ళందరూను. ఆ గణాలన్నింటికి ఒక నాయకుడిని పెట్టుకోవాలి. మీ ఇద్దరిలో ఎవరు నాయకత్వం బావుంటుందో నేను చెప్తాను. ఎవరు దానికి తగిన వాళ్ళో నేను చెప్తాను. మీరేం చేస్తారంటే భూప్రదక్షిణ చేసి ఎవరు ముందుగా వస్తారో వాళ్ళకి ఆ గణాధిపత్యం ఇస్తాను అని చెప్పాడు తండ్రి. వినా శివుడు. అంటే ఈ పిల్లలిద్దరూ విన్నారు. వినాయకుడును, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ మాట విన్నారు విని, సరే అయితే నాన్నగారు మీరు చెప్పినట్లుగానే భూమి అంతటికి ప్రదక్షిణం చేసొచ్చేస్తాము అని చెప్పి, సుబ్రహ్మణ్యేశ్వరుడు ఏం చేశాడు, ఆయనకి నెమలి వాహనం. ఆ నెమలినెక్కి రైలెళ్ళిపోయాడు భూప్రదక్షిణ చేయడానికి. కానీ వినాయకుడి వాహనం ఒక ఒక ఎలుక. ఆ ఎలుక మీద కూర్చుని ఎంత దూరం మనం వెళ్ళగలం భూప్రదక్షిణ చెయ్యాలంటేను? మనకి గణాధిపత్యం ఎలా వస్తుంది? తమ్ముడు అప్పుడే బయలుదేరి వెళ్ళిపోయాడు. నేనేం చెయ్యాలి? అని చెప్పి వినాయకుడు కాసేపు ఆలోచించారు. ఆలోచించి సరే అయితేనని చెప్పి తల్లి, తండ్రి అక్కడ కూర్చునున్నారు. వాళ్ళ కైలాసంలో. కూర్చుంటే ఈ వినాయకుడు ఏం చేశాడు? వాళ్ళిద్దరికీను చక్కగా నమస్కారం చేస్తూ 3 ప్రదక్షిణలు చేశాడు. ఎప్పుడైతే 3 ప్రదర్శనలు పూర్తయ్యాయో, అక్ సుబ్రహ్మణ్యేశ్వరుడు ఏం చేస్తున్నాడు, దారిలో ఉన్న గొప్ప గొప్ప నదులన్నీ బోలెడు నదులకు తగులుతూ ఉంటాయి. ఆ నదిలో దిగుతున్నాడు, స్నానం చేస్తున్నాడు, మళ్ళీ పైకెక్కుతున్నాడు, మళ్ళీ నెమలినెక్కి మళ్ళీ వెడుతున్నాడు. మళ్ళీ, మళ్ళీ నది కనిపిస్తోంది, మళ్ళీ నదిలో స్నానం చేస్తున్నాడు. ఈ నదిలో స్నానం చేద్దామని ఈయన దిగుతూ ఉంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఈ వినాయకుడు అప్పుడే స్నానం చేసేసి మెట్లెక్కుతున్నట్టు కనిపిస్తున్నాడు ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడికి. ఇదేమిటి? నా వాహనమేమో నెమలి, అన్నగారి వాహనమేమో ఎలుక. ఎలుక మీద అప్పుడే ఇంత దూరం వచ్చేసి, ఆయన అప్పుడే స్నానం కూడా చేసేసి, మెట్లెక్కుతున్నాడేమిటి? ఇదేం విచిత్రం అనుకునేవాడు. ప్రతి నది దగ్గర ఇలాగే జరిగింది. ఆయన నదికి దిగుతున్నాడు మెట్లు. వినాయకుడేమో ఆ నదిలో స్నానం చేసేసి అప్పటికెప్పుడైనా ఆయనేమో మెట్లెక్కుతున్నాడు. ఇలా ప్రతి నది దగ్గర కనిపిస్తూ ఉంటే ఆయనకి ఇంక ఆశ్చర్యానికి ఎక్కడ ఆగటం లేదు. ఎలాగా? ఇదెలా సాధ్యపడుతోంది అనుకున్నాడు. సరే మొత్తానికి భూప్రదక్షిణ పూర్తయిపోయింది. ఆయన కూడా వచ్చేసాడు. నాన్నగారు మరి నేనొచ్చేసాను కదా! నాకు గణాధిపత్యం ఇస్తారా అని అడిగాడు. అడిగితే ఈ వినాయకుడు ఆహ్, అక్కడే ఉన్నాడు. సరే చూసాడు అన్నగారిని. చూసి అడిగేసరికి తండ్రి గారన్న ఈ కానీ ఈయనకి అనుమానం కూడా ఉంది. ఏంటి ప్రతి నది దగ్గర మెట్లు ఎక్కి ఆయనొస్తున్నాడు అన్నగారు ముందేను. స్నానం చేసేసి. ఆయన తర్వాతే ఈయన స్నానం చేస్తున్నాడు. అప్పుడు తండ్రి గారు చెప్తారనమాట. "నాయనా నువ్వు నీ వాహనాన్ని నమ్ముకుని నువ్వు గోవ పరిగెత్తుకుని వెళ్ళిపోయావు నెమలి మీద. కానీ వినాయకుడు బుద్ధిబలంతోటి ఆలోచించాడు ఏం చెయ్యాలి? ఇప్పుడు భూప్రదక్షిణం అంటే మనం ఎలా చేయగలుగుతాం అని ఆలోచించి మా మా ఇద్దరికీ అంటే మేము
ఈ ఈ భువనాలన్నీ హ్మ్. మాలోనే ఉన్నాయి. మా భగవత్ శక్తి కదా మేము. అంచేత మాలోనే ఉన్నాయి ఈ భువనాలన్నీను. అందుకని మాకు 3 ప్రదక్షిణలు చేసి, అదిగో నమస్కారం చేస్తూ అలా నిలబడున్నాడు మీ అన్నగారు. అంచేత ఆయన నీకన్నా ముందుగా స్నానం చేసేసి మెట్లెక్కుతూ ఉన్నట్లుగానే కనిపించాడు. అవునా? నిజమేనా? అని అడిగాడు. అవును నాన్నగారు. అన్నగారి అన్నగారే ఎప్పుడు ముందుగా స్నానం చేసి మెట్లెక్కుతున్నట్టు కనిపించారు తప్పించి, నేను ఆయనకన్నా వెనకాలే ఎప్పుడు వెళ్ళాను. ప్రతి నదిలోనూ కూడా ఆయనే ముందుగా కనిపించారు. అంచేత ఇది ఎలా సాధ్యమా అనుకున్నాను. ఇప్పుడు మీరు చెప్తే నాకర్థమైంది. తల్లిదండ్రులకి ప్రదర్శన చేస్తే ఇంత శక్తొస్తుందన్నమాట. అందులో మీరు దైవాంశులు. మీరు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మీరు ముగ్గురు కూడా ఈ లోకాలను నడిపించే శక్తులు. అంచేత మీ మీ శక్తిని నేను తెలుసుకోలేక నేను వాహనం ఎక్కి పరిగెత్తాను. అన్నగారు తెలివితేటలు ఉన్నాయని కనుక ఆయనేమో మీకు ప్రదర్శన చేసి తల్లిదండ్రులైన మీకు ప్రదర్శన చేసి ఆయన నాకెప్పుడూ ముందే కనిపిస్తూ ఉండేవారు. నేనింకా నదిలోకి దిగుతుండగానే ఆయన నదిలోంచి స్నానం చేసి బయటకొస్తూ ఉండేవారు. ఇది ఎలా సాధ్యమా అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది. అంచేత అన్నగారికే ఇవ్వండి ఆ గణాధిపత్యం. అంతకు తప్పించి నేను దానికి తగిన వాడిని కాదు అని చెప్పి ఆయన నోటితోటి ఆయనే ఒప్పుకున్నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అప్పుడు తల్లిదండ్రులిద్దరూ చాలా సంతోషించి పార్వతీ పరమేశ్వరులిద్దరూ చాలా సంతోషపడ్డారు. ఆ పిల్లలిద్దరిని చూసుకుని. అంటే దెబ్బలాడుకోలేదు. ఇద్దరు నాకు కావాలంటే నాకు కావాలని దెబ్బలాడుకోకుండా అన్నగారి యొక్క శక్తి ఎప్పుడైతే తండ్రి గారు చెప్పారో విని అవును. అన్నయ్యే గొప్ప నాకంటేనని ఒప్పుకుని, ఆయనకే గణాధిపత్యం ఇప్పించారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అది కథ బుల్లి కథ. బావుంది కదా! అలా అన్నదమ్ములు తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి. వింటే ఎంత ఆనందంగా ఉంటుంది చక్కగాను. అలా కలిసిమెలిసి ఉండాలి. చక్కగా తల్లిదండ్రులు చెప్పిన మాట కూడా వింటూ ఉండాలి. అది సంగతి. ఉంటాను. జై శ్రీరామ్.